ఒక సర్పంచ్ పదవి ₹1 కోటి. అవును, త్వరలో జరగబోతున్నటువంటి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇలా వేలం పాటలు జరుగుతున్నాయి. ఒక చోట జరిగినటువంటి వేలం పాటలు మహబూబ్ నగర్ జిల్లా టంకర్ గ్రామ సర్పంచ్ పదవి వేలం పాటలో ₹1 కోటి పలికినట్లుగా తెలుస్తోంది. ఇది కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు, తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలాంటి వేలం పాటలు జరుగుతూనే ఉన్నాయి, ఏకగ్రీవాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగబోతున్నటువంటి చూడబోతున్నటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా ఊళ్ళో ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా కొన్ని చోట్ల ఒప్పందం జరుగుతోంది. చాలా గ్రామాల్లో వేలంపాట పాడి సర్పంచ్ పదవులు కొంటున్నారు ఆశావహులు. సర్పంచ్ పదవి వేలంపై తెలంగాణ ఎన్నికల సంఘం మరోవైపు సీరియస్ అవుతుంది. జిల్లాలో ఎవరైనా సరే ఏకగ్రీవాలపై ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఒక మానిటర్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తుంది. ఎన్నికల్లో వేలంపాట పాడినా బలవంతంగా విత్డ్రా చేయించినా సరే కఠిన చర్యలు ఉండబోతున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికలను రద్దు చేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఈ ₹1 కోటి పలికినటువంటి ఈ సర్పంచ్ పదవిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఒక చోటుతో ఆగలేదు, ఎన్నో చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం చూస్తే మహబూబ్ నగర్ టంకర్ గ్రామ పంచాయతీలో ఒక వ్యాపారి ₹1 కోటి ఇక్కడ దక్కించుకున్నాడు. అలాగే మరొక చోట ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. గద్వాల కొండపల్లిలో 60 లక్షలు, అలాగే గోర్లఖాన్ దొడ్డిలో 57 లక్షలు, చింతలకుంటలో 38 లక్షలు, ముచ్చోనిపల్లిలో 14.90 లక్షలు, ఉమిత్యాల తండాలో 12 లక్షల చొప్పున ఈ సర్పంచ్ సీటులు వేలం పాట పాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవి అందుతున్నటువంటి కొన్ని మాత్రమే, ఇక బయటికి రానివి ఎన్నో, అంతర్గత ఒప్పందాలు ఇంకెన్నో. అయితే ఇలాంటి విషయాలు కనుక ఎక్కడైనా జరిగితే వేలం పాటలు లేదంటే ఏకగ్రీవాలు, బలవంతపు విత్డ్రాల్స్, ఒత్తిళ్లు లాంటివి ఎక్కడైనా జరిగితే అక్కడ మేము ఎన్నికని రద్దు చేస్తాం, ఆ పదవిని మేము ఇవ్వడానికి అవకాశం ఉండదు అంటూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ₹1 కోటి సర్పంచ్ ఎవరు, అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ జాయిన్ అవుతున్నారు. మహబూబ్ నగర్ టంకర్ గ్రామ పంచాయతీలో శివాజీ ఉన్నారు, అక్కడి ప్రజలతో మాట్లాడబోతున్నారు. ₹1 కోటి ఎందుకు పలికింది, అసలు ఎవరు పాడారు ఆ పాట, ఎవరెవరు ఈ పాటలో పాల్గొన్నారు, అండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, అసలు అక్కడ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం. శివాజీ ఉన్నారు మనతో లైవ్లో సిద్ధంగా. శివాజీ, ₹1 కోటి ఒక సర్పంచ్ పదవికి అంటే అంటే ఏమొస్తుంది, దానివల్ల ఏం లాభం రాబోతుంది? ₹1 కోటి అంటే ఇప్పుడు పెడితే మళ్ళీ సంపాదించుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది కదా వాళ్ళు. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ గ్రామ ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి, ఆర్ దే హ్యాపీ జరుగుతున్న విషయంలో? మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి టంకర గ్రామంలో ఒక్కసారిగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ నిన్నటి నుంచి మొదలు కావడంతో అభ్యర్థులందరితో హోరాహోరీగా పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాత్రికి రాత్రి టంకర గ్రామంలో ప్రస్తుతం ఉన్నటువంటి ₹1 కోటి సంబంధించినటువంటి నామినేషన్ వేయకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లయితే ₹1 కోటి నేను ఇస్తానని చెప్పేసి ఒక అభ్యర్థి చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము, అసలు గ్రామ పెద్దలతో మాట్లాడతాం, అసలు ₹1 కోటి వ్యవహారం ఏంటి, అసలు ₹1 కోటి ఎలా వచ్చిందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, ₹1 కోటి ఉడక మేము నామినేషన్ దాకా వేస్తే గిట్లా కూడా ఏకగ్రీవం చేస్తే ₹1 కోటి ఇస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని, ఏంటి ₹1 కోటి పరిస్థితి ఏంటి? ₹1 పరిస్థితి అనేది గ్రామంలో ఎవరం అనుకోలేదు. గ్రామం గుడి కొరకు అనేది ఒకటి నిన్న మాట్లాడుకున్నాం గ్రామ పెద్దలం అందరం కూర్చొని. ఇప్పుడు గుడి సగం భాగం అయింది. ఇప్పటి నుంచి గుడికి ఎన్ని డబ్బులు అయితే అనేది ఎవరు పెట్టుకుంటే వాళ్ళు అనేది ఒకటి మాట్లాడుకున్నాము. ఇంకోటి ఏమైందంటే ₹1 అని నిన్న ఎవరు పెట్టిండో మాకైతే తెలియదు, ఇది అంతా అపోహ. ఇంకోటి ఇప్పుడు ఖర్చులు ఒక 3-4 ఆడితే గ్రామానికి వేస్ట్ ఖర్చులు పోతాయి. ఒక గుడి అయితే మనకు కాలేదు కదా, గుడి అభివృద్ధి కొరకు అందరం పాటుపడాలి. ఎందుకంటే అందరం పాటుపడి అందరం మాట్లాడుకొని గుడికే ఈసారి ఎవరన్నా నామినేషన్ వేసినా కానీ వద్దనేది ఒకటి. గుడి కొరకు అందరం కష్టపడదాము, గుడి కట్టుకుందాము. ఎన్ని డబ్బులు అయితే అన్ని, ₹1 కోటి అని కాదు, 50 లక్షలు అయితే 40 అయితే ₹1 కోటి అయితే మొత్తం పైన ఇప్పటి నుంచి గుడికి అయిపోయే వరకు ఎవరు పెడితే వాళ్ళని ముందరికి చేద్దాము, సర్పంచ్ చేద్దాం ఏకగ్రీవం అని ఒకటి అనుకున్నాం. అంటే సార్ టంకర గ్రామంలో ఏకగ్రీవం కావడానికి ఏమైనా ఏర్పాట్లు అయినాయా, ఏకగ్రీవంగా వస్తామని చెప్తున్నారు ఎవరన్నా? అనుకున్నాము, అందరం కూర్చున్నాం ఏకగ్రీవంగానే అనుకున్నాము. ఇవి ఇంకా ఫైనల్ కాలేదు. మేము 30 తారీఖు వరకు అది ఫైనల్ చేయడానికి ట్రై చేస్తాము. ఒకవేళ 30 తారీఖు వరకు చూసి 2 తారీఖు వరకు నామినేషన్ టైం ఉంది.
అంత లోపల మాకు ఎవరైతే పైనకు గుడికి వచ్చి ఈ డబ్బులు ఇస్తాము అంతకంటే ఎక్కువ మేము ఒకరు ఎవరైనా వస్తారు కదా ఈ డబ్బులు ఇస్తామని చెప్పి ముందే మాకు గుడి అకౌంట్లో పెడితే దానికి ఏకగ్రీవంగా చేస్తాము. లేదంటే అంతవరకు ఎవరు పెట్టుకుంటే నామినేషన్ వేసి ఎలక్షన్కి వెళ్ళిపోతాం. గ్రామంలో ఎంత జనాభా ఉంది? టంకర గ్రామంలో మెజారిటీ సామాజిక సమీకరణాలు ఎట్లా ఉన్నాయి? సామాజిక వర్గం ఏ వర్గం ఎక్కువ ఉంది? ఎంత జనాభా ఉంది? జనాభా అనేది 5,000 అబౌవ్ ఉంటుంది. ఓటర్ లిస్టు 3,400 3,500 ఉంటుంది. వర్గం యాదవ్ వర్గం ఎక్కువ ఉంది. ఇక యాదవ్ తర్వాత ముదిరాజు తర్వాత ఎస్సీ ఇక ఇట్లా ఉంటారు. మీరేం చెప్తారు? టంకర గ్రామంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది, మీ ఊరి పేరు మోగిపోతుంది, ₹1,00,00,000 ఏకగ్రీవం చేశాము, ఏకగ్రీవం చేస్తే ₹1,00,00,000 ఇచ్చేసామని కూడా చెప్తున్నారు, పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు? ₹1 అనేది ఉట్టి మాటలు. అది అందరం కూర్చున్నాం, పెద్ద మనుషులంతా నిర్ణయం చేసినాము. పార్టీలు 3 పార్టీలు అందరం కలిసి పార్టీలు కాదు, అందరం కలిసి ఒక గుడి వెనుకబడ్డది. కొన్ని సంవత్సరాలు అవుతున్నాగా దేవుడిని అక్కడ తీసుకుపోయి బయట పెట్టినాము. ఇవన్నీ కాకుండా అందరం ఎంతలో కొంత అందరం సాయం చేసి గుడి కట్టుకున్నామని అనుకున్నాం. అందరం ₹1 అనేది ఉట్టిది. అంటే గతంలో కూడా ఈ యొక్క పేరు అనేది బయటకు వచ్చింది. టంకర గ్రామంలో కూడా దేవాలయం కట్టిస్తాము, అలాంటి వాళ్ళని ఏకగ్రీవం చేస్తామని గతంలో కూడా వాదనలు వినిపించిన పరిస్థితి కనపడ్డది. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు వాదన కూడా ₹1 ఇస్తామని చెప్పి వాదన వినపడుతుంది. గ్రామంలో దేవాలయం అంటే పరిస్థితి ఉంది, నామినేషన్ల ప్రక్రియ ఎట్లా ఉంది? ఏం చెప్తారు? ₹1 అనేది అపోహలు ఉత్తమాటలు. నిన్న మా గ్రామ పెద్దలంతా ఇక్కడ కూర్చొని ఏదో అభ్యర్థులు మొత్తంలో అంటే గ్రామ పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఈ గుడి అభివృద్ధి అనేది ఒక 6 సంవత్సరాల కొద్దిగా చెట్టు కింద కూర్చున్నాడు ఆంజనేయుడు. ఎవరు జనాల ఖర్చు పెట్టే బదులు నీ వంతు సాయం ఇంత చేస్తావు అనే ఆలోచనతో జనాలతో మాట్లాడుకుంటూ ఒక క్యాండిడేట్ వచ్చాడు. ఆ క్యాండిడేటు నేను ఒక 44 లక్షలు నా వంతు సాయము గుడికి అంటే గుడి పూర్తి అయ్యే వారా కూడా నిన్ను చేస్తా అని ఒక క్యాండిడేట్ వచ్చాడు. తర్వాత దానికి ఇంకేమైందనంటే ఆ క్యాండిడేట్ అనేటాన్ని రాత్రికి రాత్రి ఊహాగానాలు చేసి ₹1 అనేది ఊహాగానాలు ఉత్తమాటలు. గుడి అభివృద్ధి 1 అవుతుందా 50 లక్షలు అయిపోతుందా ఏదైతే నీ మొత్తంలో నీవే కంప్లీట్ చేయాలని మేము ఆలోచనతో పెద్ద మనిషిని మాట్లాడుకున్నాం. అంటే ఇంకా మాకు రేపు 30 తారీఖు వరకు ఇంకా అట్లే పెట్టాము. అది ఇంకా ఏం మా పెద్దలు ఇంకా మేము నిర్ణయించుకొని ఎలక్షన్కి వెళ్ళిపోవాలన్నా ఏకగ్రహంగా ఎన్నుకోవాలన్నా గవర్నమెంట్ ఆదాయంతో గవర్నమెంట్ కూడా ఏకగ్రహం అయితే 10 లక్షలు ఆమోదించింది. అవి ఇవి అన్నీ వస్తే కూడా మేము గుడికి అభివృద్ధి చేసుకోవాలని మా ఆలోచనతో జనాల ఖర్చు పెట్టే బదులు గుడి వెనుకబడిపోయింది. ఏ ఊర్లో పోయినా గుడి రాములవాడి గుడి ఆంజనేయుని గుడి మంచి బ్రహ్మాండంగా అయింది. మా ఊర్లో మా గ్రామంలో 3,500 ఓటు బ్యాంక్ ఉండి కూడా మేము ఇంత అన్వాడ మండలంలో వేస్ట్ ఎన్నిక చేసుకుందాం. పెద్ద విలేజ్ అన్వాడ మండల టంకార పెద్ద విలేజ్. మా అంత ఓటు బ్యాంక్ ఉండి కూడా కనీసము ఒక ఎమ్మెల్యే కూడా మా గుడి ఓటు బ్యాంక్ అని కూడా గౌరవంగా కూడా మాకు ఎవరు సహకారం చేసలేరు. దానివల్ల మా పెద్దల ఊరికి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏం చేయాలంటే మేమే ఆ జనాలకి ఖర్చు పెట్టి గుడిని అభివృద్ధి చేయాలని మా ఊరు పెద్దల ఒప్పందంతో మేము మాట్లాడుకుంటున్నాం. ₹1 అన్నది కొత్త అకౌంట్ వేస్ట్ మాట. సో ఇక్కడ మరోవైపు మరో వ్యక్తులు ఉన్నారు, మనతో మాట్లాడదాము. ఏం చెప్తారు? అంటే గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పడుతున్నాయి, టంకర గ్రామం పేరు మారిమోగిపోయింది. ఏం చెప్తారు? 2వ విడతలో మాకు ఎలక్షన్ ఉంది. అయితే తిని తాయి ఖరాబ్ చేస్తారు. రోజు మందు పోయడము, ఓట్లు వేయించుకోవడం, గెలవడం అనేటువంటిది జరిగింది. అయితే గ్రామాభివృద్ధి కోసము గుడి కావాలి అనే ఉద్దేశంతో ఈ మాజీ సర్పంచ్ గారిని మేము అడిగినాము. మీరు గ్రామాభివృద్ధికి సహకరిస్తే గుడి కంప్లీట్ చేపిస్తే నిన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్పని మాట్లాడినాం. దాన్ని సోషల్ మీడియాలో ₹1 అని చెప్పని ఒక హల్చల్ చేసిండ్రు. అది రాంగ్ వార్త, అది తప్పు. కాకపోతే గుడి కంప్లీట్ చేసిస్తా, నేను ఏకగ్రీవం చేస్తా అని చెప్పి అన్నాడు. అందరం కలిసి ఒప్పుకున్న తర్వాత ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత రాత్రి ₹1 అని చెప్పని వెయిటింగ్ న్యూస్లు పెట్టి మా గ్రామంలో అంతా అలజడి సృష్టించినట్లు అయిపోయింది. అంటే ఆ మాజీ సర్పంచ్ తోటి మీరు ఏకగ్రీవం చేస్తే ఎంత ఒప్పందం చేసుకున్నారు? ఏం చెప్పారు? ఎంత ఒప్పందం అంటే గుడి కంప్లీట్ చేపిస్తా అన్నాడు. గుడి కంప్లీట్ ఎంత అయితే ఎంత కంప్లీట్ చేపిస్తున్నాడు. ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్పటం ఏం లేదు. ₹1 అనేది మాత్రం అవాస్తవం. అది అంటే శివాజీ గుడికి అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందట? అంటే ఒక అంచనా ఉంటుంది కదా, గుడి ఫినిష్ అవ్వాలంటే ఇంత అవుతుందని. ఎంత అవ్వచ్చు అనేది ఒకసారి కనుక్కోండి వాళ్ళని. అంటే సహజంగా కూడా స్థానిక సంస్థల సంబరానికి సంబంధించినటువంటి మారుమోగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అంటే మీ ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన మీరు ప్రధానంగా ఎదుగుతున్నారో, దేవాలయం ఎవరైతే నిర్మిస్తే మేము ఏకగ్రీవం చేసుకుంటాం, అసలు మీ దేవాలయానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? మా దేవాలయం మొత్తం పైన ₹1,20,00,000 గుత్తకిచ్చినాం. ఆ ₹1,20,00,000 మాకు ఆ వ్యక్తి వచ్చే ముందలకు వచ్చిన వ్యక్తి 60 సంవత్సరాల కొలిగా అదే ఇల్లు సర్పంచ్ మా టంకర్ అచ్చన్న యాదవ్ అని. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే సరే గుడికి ఎంత అయితే మేము ఒక 70 లక్షల వరకు ఇచ్చినాం గుడికి, ఇంకా ఎంత అయితే అంతా నేను పెడతా,
పెట్టే వరకు పెట్టగలుగుతాని ఆలోచన చేసి ముందరకు వచ్చిండు. ఎంత అని కన్ఫామ్ చెప్పలేడు. మేము కూడా గ్రామ పెద్దలంతా మాట్లాడి ఎంతైనా పెట్టగలదు అన్నందుకు పెద్దలు కూడా అదే సరే అన్ని పార్టీలలో బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలలో ఓకే అనుకొని వచ్చిండ్రు. ఇంకా సస్పెండ్ లో ఉంది. ₹1 అన్నది ఉత్తమాట. అది ఇప్పుడు గుడికి ఎంత అనంటే ఇప్పుడు ఇంకా మనము 70 లక్షల వరకు ఇచ్చినాం. కదమై ఎంత ఇంకా 70 లక్షలు కావచ్చు, 60 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు, ఎంతైనా పెట్టగలుగుతానని కంప్లీట్ చేపిస్తాని ఒప్పుకున్నాడు అచ్చెన్న యాదవ్ అని. అంటే మరోవైపు మరో పెద్దలు ఉన్నారు. చెప్పండి, అసలు మీ గ్రామంలో ఏకగ్రీవం చేసుకునేటువంటి ఆలోచన ఉందా? ఆలోచన ఉంది. ఏకగ్రహం చేసుకుందామని ఆలోచన ఉంది. టంకర గ్రామంలో అన్ని చందాలు చేసి మేము 70 లక్షల వరకు ముట్టించినాము. గుడి డీ పడ్డది. ఆ గుడి పూర్తి చేసుకుందామని ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాము. ఆ వ్యక్తి 44 లక్షలు ఇస్తా అన్నాడు. మేము ఆ వ్యక్తి ఒకే ముందుకు వచ్చిండు అనుకో ఆయన చేస్తాము. ఇంకా డివైడ్ చేసుకోలేదు, చేసుకుంటాము. అన్ని మాట్లాడినాక తీర్మానం చేస్తాము. అంటే ఒకవైపు దేవాలయము ఇది ప్రస్తుతం టంకర గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా దేవాలయము యొక్క నిర్మాణం ఎవరైతే చేస్తారో ఆ అభ్యర్థిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకోనికి మేము ప్రయత్నం చేస్తున్నామే తప్ప గతంలో కూడా దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి చెప్తామని చెప్పారు, కానీ మాట తప్పారు. కానీ దేవాలయము నిర్మాణం అనేది అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దేవాలయానికి కావాల్సినటువంటి సుమారుగా 60 నుంచి 70 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ 60 లక్షలు 70 లక్షల రూపాయలు కూడా ఎవరైతే ఖర్చుకు ముందుకు వస్తారో ఆ వాళ్ళని మాత్రమే మేము ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కేవలము ఇదంతా కూడా మాట వరకే అనుకున్నామే తప్ప కానీ ₹1 అనేటువంటి మాట రాలేదు. గతంలో కూడా ఎవరు కూడా అనలేదు కూడా. కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టంకర గ్రామంలో ₹1 అనేటువంటిది. కానీ ఇది అవాస్తవం అని చెప్పేసి గ్రామ పెద్దలు చెప్తున్నారు. స్థానిక సంస్థలకి ఎవరైనా ముందుగా వచ్చి మా గ్రామంలో కూడా గ్రామాభివృద్ధి కోసము ఖర్చయ్యేటువంటి డబ్బులు కూడా దేవాలయ నిర్మాణము గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుగా వస్తుంటే కూడా మేము అంగీకరిస్తామని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద